బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కస్టడీ ముగిసింది. కస్టడీలో కొన్ని కీలకమైనటువంటి సమాచారం పోలీసులు రాబట్టినట్టుగా తెలుస్తుంది. మరొక ముఖ్యమైన సమాచారం, జానీ మాస్టర్ జైలు కూడా మార్చబోతున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరుగుతుంది, అలాగే ఫిలిం ఛాంబర్ కు కంప్లైంట్ ఇచ్చిన జానీ మాస్టర్ భార్య సుమలత గారిని ఫోన్ లో మాట్లాడదాం. మనం ఫోన్ చేసి ఒకసారి లేటెస్ట్ సమాచారం తెలుసుకుందాం. సుమలత గారు, మీరు ఫిలిం ఛాంబర్ కి ఒక కంప్లైంట్ కాపీ కూడా ఇచ్చారు కదా మేడం? అవునండి. ఏం చెప్పారు? ఫిలిం ఛాంబర్ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది? నాకైతే ఇంకా ఏం రెస్పాండ్ అవ్వలేదండి వాళ్ళు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను, కాల్ వస్తుందేమో అని. ఓకే, అంటే మీ ప్రధానంగా ఏం డిమాండ్ వినిపించారు ఛాంబర్ కి? నాకు ఏదైతే అన్యాయం జరిగిందో నేను దాని గురించి ఆ లెటర్ లో రాశాను. ఓకే, సో అది ఇచ్చి కూడా 1 వీక్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే నాకేం కాల్ రాలేదు. ఓకే, నేను కాల్ చేశాను, నాకైతే లిఫ్ట్ చేయలేదు. మేబీ బిజీగా ఉండొచ్చు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సినీ పెద్దల్ని ఎవరన్నా కలిసే ఆలోచనలో ఉన్నారా సుమలత గారు? ఏంటండి? సినీ పెద్దల్ని ఎవరన్నా కలిసే ఆలోచనలో ఉన్నారా? ఇప్పుడు ఫిలిం ఛాంబర్ అంటే ఇంకా సినీ పెద్దలే కదండి. అంటే మీరు పర్సనల్ గా ఏమన్నా మీట్ అయ్యి ఏమన్నా చెప్పుకునే అవకాశం ఉందా? నేను ఎక్కడికి వెళ్ళలేదండి. నేను మా హస్బెండ్ చూసుకోవడానికి నాకంటే టైం సరిపోవట్లేదు. ఓకే, కానీ న్యాయం అనేది ఉంది కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారండి. ఖచ్చితంగా ఓకే, నిదానంగానే అందరూ సపోర్ట్ చేస్తారు. ఓకే. జానీ మాస్టర్ గారి జైలు కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉందని ఒక సమాచారం వస్తుంది మేడం. ఎక్కడ చేంజ్ ఏం చేస్తారు? లేదండి, అలా ఏం లేదండి. అదంతా ఏం లేదు. ఏం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ కి ఎలా అయితే రెస్పాండ్ అయ్యారో, మరి నా కంప్లైంట్ కి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. సో ఆడవాళ్ళలో కూడా పక్షపాతం చూపిస్తున్నారు అనేది నాకు అనిపించింది. వెయిట్ చేస్తున్నాను. అదే పిఎస్ లో కూడా మీరు కంప్లైంట్ ఇవ్వబోతున్నారంట కదా? ఇప్పుడు నాకు ఫిలిం ఛాంబర్ లో నాకు న్యాయం జరగకపోతే నెక్స్ట్ అక్కడే కదండి. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో ఆ అమ్మాయి న్యాయం అంటే 1 వీక్ టైం అడిగారు ఫిలిం ఛాంబర్ లో. మనకి ఎప్పుడైతే ఇట్లా కంప్లైంట్ వచ్చింది అని జాన్మాస్ తర్వాత 7 days టైం ఇచ్చారు. ఆ 7 days టైం అవ్వకుండానే, అంటే ఈ రోజు పిలిచి నెక్స్ట్ డే ఇమీడియట్ గా అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసింది. సో నేను అలాగా రూల్ ని బ్రేక్ చేయనండి. ఏదైతే రూల్ ప్రకారంగా నాకు ఒకవేళ వ్యవధి ఇస్తే ఆ వ్యవధి వరకు నేను వెయిట్ చేస్తాను. నాకు న్యాయం జరగలేదు అని అంటే నేను కూడా లీగల్ గా, అంటే మీ వైపు న్యాయం ఉందని చెప్పి మీరు ఎట్లా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా? ఆమె చెప్పండి. ఉన్నాయి, ఎందుకు లేవండి? ఇప్పుడు తప్పుడు కంప్లైంట్లు పెట్టిన వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు మరి న్యాయంగా ఉన్నాను, నా దగ్గర ఎందుకు ఉండవు? 100% ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వెంటనే 376 మగవాళ్ళ మీద పెడుతున్నారు కదా మేడం. అంటే పోలీసులు కూడా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏం చేయకుండానే పెడుతున్నారా? ఎలాంటి ఎవిడెన్స్లు చూడకుండానే పెట్టేస్తున్నారంటారా? ఇవన్నీ ఇప్పుడు ఒక మహిళ వచ్చి నన్ను లైంగికంగా వేధిస్తున్నారు తీసుకుంటారండి. ఇప్పుడు నేనైనా సరే ఎవరైనా నన్ను ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారు. వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అరెస్ట్ చేసేసి జైల్లో పంపించే పరిస్థితి ఉండదు కదా. ఎవరు వాళ్ళ రూలే అదే అంటున్నారు కదండి. ఇప్పుడు ఫోక్స్ యాక్ట్ అని చెప్పి పెట్టారు, ముందు యాక్ట్ లేదు. 376 తర్వాత ఇది మళ్ళీ అడిషనల్ గా యాడ్ చేశారు. సో దీన్ని బట్టి ఇది ఖచ్చితంగా ఒక కుట్రలాగానే అనిపిస్తుంది. ఎందుకంటే సడన్ గా వచ్చి అమ్మాయి మన దగ్గర నుంచి వెళ్ళిపోయి కూడా 1.5 year అయిపోయింది. ఇప్పుడు వచ్చి సడన్ గా నేను కంప్లైంట్ పెడుతున్నాను, నన్ను 16 ఏళ్లకు ఇచ్చారు అది ఇది అని అంటుంది. ఆ అమ్మాయి కరెక్ట్ ఏజ్ ఏంటో మనకు తెలియదు. కరెక్ట్ మైనర్ ఉన్నప్పుడు చేశారని అంటుంది. సో మైనర్ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? 24 hours అమ్మాయి వాళ్ళ మమ్మీ దానిలోనే ఉంటుంది. సో మరి వాళ్ళ మమ్మీకి తెలిసే ఇవన్నీ జరిగాయా? మరి నిజంగా జరుగుంటాయి, వాళ్ళ అమ్మ హ్యాండ్ లేకుండా జరుగుతుందా? అది కూడా ఒకసారి ఏజ్ విషయంలో కూడా మీరు ఒకసారి చెప్పారు తను మైనర్ అని అబద్ధం చెప్తుందని. మైనర్ కాదు అంటానికి మీరేమన్నా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారా? చేస్తున్నామండి, అది పోలీసులు కూడా ఆల్రెడీ చూస్తున్నారు. నేను కూడా ట్రై చేస్తాను. ఎందుకనంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంది. ఇప్పుడు డి జోడి అని అంటే 18+ ఉండాలి. డి జోడి అది అంటే కపుల్. సో దానిలో ఖచ్చితంగా 18+ ఉండాలి. మరి 18+ ఉన్నాగా మరి అమ్మాయి నేను 16 years కి నన్ను జానీ మాస్టర్ దగ్గర ఎలా వచ్చింది? అమ్మాయి డి తర్వాత వచ్చింది జానీ మాస్టర్ దగ్గరికి. అప్పుడు 18+ అని అంటే తను మైనర్ ఎక్కడ అవుతుంది? అంటే ఫేక్ ప్రూఫ్స్ ఏమైనా పెట్టి డీలో జాయిన్ అయిందంటారా? మరి ఇంకా అలానే కదా. ఇప్పుడు 18+ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. ఇప్పుడు ప్రోమోస్ కూడా నేను కలెక్ట్ చేశాను. ఆడిషన్స్ కి 18+ నుంచి 24 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అని చెప్పి టీవీ యాడ్లలో కూడా ఇచ్చారు. ఆ ఇయర్ లో ఇచ్చినారు, 2019 లో ఇచ్చింది యాడ్. మరి ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ లెక్క ప్రకారం 18+ ఉంటేనే తీసుకోవాలి కదా టీ షో వాళ్ళు. అప్పుడు ఏజ్ తక్కువ ఉన్నా తీసేసుకున్నారా? సో అది కూడా కనుక్కోవాలి కదా. యాక్చువల్ గా నటి కుమార్ లాంటి ప్రొడ్యూసర్స్ చెప్తున్నారండి,
ప్యానెల్లో మీకు సరైన న్యాయం జరగలేదు, రెండు పక్కల సమన్యాయం పాటించలేదు ప్యానెల్ ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించిన కమిటీ, ఏమంటారు మీరు? అవునండి 100% చేయలేదు. ఎందుకనంటే ఆ అమ్మాయి సైడ్ వివరించారు, ఆ అమ్మాయి ఏడ్చింది, ఆ అమ్మాయి చూసి బాధ తట్టుకోలేకపోయామని అంటే యాక్టింగ్ చేసే వాళ్ళు ఎన్నైనా చేస్తారు. ఇరువైపులా చేయాలి కదా, ఇరువైపులా పరీక్షించాలి కదా, ఇచ్చిన వ్యవధి ప్రకారం వెయిట్ చేయాలి. ఝాన్సీ గారేమో ఇచ్చేసి ఇది మాకు రాదన్నప్పుడు మరి కంప్లైంట్ ఎందుకు తీసుకున్నారు? మా పరిధిలోకి రాదు అని అన్నప్పుడు కంప్లైంట్ ఎందుకు తీసుకున్నారు? ఆ రోజే ఆమె పంపించాల్సింది కదా. మరి మాసిని పిలిచి ఎంక్వైరీ చేసి దాని తర్వాత పంపించడం అంటే ప్లాన్ ప్రకారం చేశారు ఇది. అంటే మీరు ముందు నుంచి ఒక కుట్రపూరితంగా జానీ మాస్టర్ ఇరికిచ్చారంటారు కదా, హనీ ట్రాప్ జరిగిందని భావిస్తున్నారు మీరు ఉద్దేశపూర్వకంగా చేసినట్టు? 100% అది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అలానే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ విడిపోయినా పర్లేదు, మేము హ్యాపీగా ఉండాలి అంతే, అదే గోల్ గా వాళ్ళు నా విషయంలో వ్యవహరించారు. మేడం, అంటే దీని వెనకాల ఎవరన్నా ఉన్నారు అన్న అనుమానం ఏమన్నా ఉందా మీకు? ఎవరన్నా పెద్ద ఉంటేనే కదా, ఇప్పుడు ఎవరు చెప్తేనే కదా చేస్తుంది, లేకపోతే ఇన్ని రోజులు ఎందుకు చెల్లింది? మరి ఇన్ని రోజులు హింస భరిస్తున్నాను నేను, నా నోరు నొక్కేశారు అని అంటే మా దగ్గర నుంచి వెళ్ళిపోయి 1.5 year అయిపోయింది. 1.5 year ఎవరు నోరు నొక్కారు? ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎవరు చెప్తే పెట్టాల్సి వచ్చింది? ఓకే, ఒక కుట్ర ఉంది, పెద్దోళ్ళు ఉన్నారంటున్నారు. మరి మీకు మేడం, మీకు ఉన్న అనుమానం ఏంటి? ఎవరు ఉండొచ్చు? ఎవరి ప్రమేయం లేకుండా అయితే ఇది జరగలేదు. 100% ఎవరో పెట్టే చేయించారు, దాన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసారు, వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ బలైంది జానీ మాస్టర్ తో పాటు ఆమె భార్య, అతని పిల్లలు. అంటే నేను, నా పిల్లలే ఇక్కడ ఎక్కువ సఫర్ అవుతున్నాం. ఆడదానికి న్యాయం చేయాలి అని అంటున్నారు, మరి నేను ఆడదాన్ని కాదా? మరి నాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇప్పుడు నేను ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చాను, ఇప్పటి వరకు అసలు నాకు కాల్ కూడా లేదు. మరి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తేనేమో ఇమీడియట్ గా తీసుకున్నారు. అప్పుడు మరి పెళ్లి కాని వాళ్ళు ఇలా తప్పుడు కంప్లైంట్లు ఇస్తేనే ఎంకరేజ్ చేస్తున్నారా? మరి పెళ్ళయ్యి నేను పిల్లలతో ఉన్నదాన్ని ఒక శశి వర్మ అనే కొరియోగ్రాఫర్ ఇలా నన్ను హింసిస్తుంది అని చెప్పి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే నన్ను ఇలా వేధిస్తున్నారు అని చెప్పినప్పుడు మరి నా కంప్లైంట్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ అమ్మాయిని పిలిచి ఎందుకు విచారించలేదు? అసలు ఆ అమ్మాయిని కలవాలంటే కూడా ఎవరైనా ఆ అమ్మాయి అసలు ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి కూడా ఎవరు ప్రయత్నించలేనంత విధంగా ఆ అమ్మాయిని సీక్రెట్ గా పెడుతున్నారు. ఎందుకంత కంప్లైంట్ ఇచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు రావాలి. అంటే మీ సైడ్ నుంచి 1% కూడా మీరు చెప్పే విషయాల్ని పరిగణలో తీసుకోలేదంటే ఇండస్ట్రీలో ఎవరైనా ఒక బలమైనటువంటి వ్యక్తి ఎంత నడిపిస్తున్నారంటారు? ఏమో అండి, నాకు తెలియదండి. ఎవరైతే ఉన్నారు, ఎవరు లేకుండా అమ్మాయి ఇంత పెద్ద స్టెప్ ఎందుకు చేస్తుంది? అసలు సంబంధం లేని ఇప్పుడు 1 year తర్వాత 1.5 year తర్వాత ఇప్పుడు ఎందుకు పెట్టింది అసలు నాకు అర్థం కావట్లేదు. ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు, నన్ను హింసిస్తున్నారు అని అంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే రేపు ప్రతి ఒక్క అమ్మాయి ఇలానే నన్ను చిన్నప్పుడే నన్ను హింసించాడు అని చెప్పి ఎప్పుడు ఇప్పుడు షూటింగ్ స్పాట్స్ దగ్గరకు కూడా వెళ్ళిపోయి జానీ మాస్టర్ కొట్టారంట, తిడుతున్నారంట, లైంగికంగా వేధించారంట, పెళ్లి చేసుకోవాలని చెప్పి ప్రూఫ్స్ ఏవి చేస్తున్నారంట, పెట్టిందంట, చేశారంట అంటే ప్రూఫ్స్ ఏవి? ప్రూఫ్స్ పోలీసులకు ఇచ్చారంట కదా. మరి వాళ్ళు చూసుకుంటారు కదా, మరి అయితే వాళ్ళు చూసుకుంటారు కదా. మరి ఓకే, లా అండ్ ఆర్డర్ ఉంది కదా, మనకి ఏదైతే న్యాయం జరగాలో కోర్టులో అన్ని న్యాయంగా జరుగుతాయండి. దాని మీద అయితే నమ్మకం ఉంది. ఓకే మేడం, ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం గురించి అడుగుతున్నాను. దీని వెనకాల అల్లు అర్జున్ ఉన్నాడు, సుకుమార్ ఉన్నాడు అని చెప్పి ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. దీని పట్ల ఏమంటారు మీరు? ఇది మీరు ఆ అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయిని అడగండి. ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ అమ్మాయితో పెట్టించారో ఆ అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయితోనే అడగండి. ఎందుకనంటే పెట్టించింది ఎవరనే ఆ అమ్మాయికే తెలియాలి. ఓకే, అంటే కంప్లైంట్ పెట్టక ముందు సుకుమార్ గారిని కలిశారని మాత్రం అయితే జరుగుతుంది ప్రచారం, వాస్తవమే కదా ఇది? మేము మామూలుగా మా పర్సనల్ విషయంగా మేము ఆయనను కలవడం జరిగింది, ఆయన మాతో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఆ అమ్మాయికి మాకు అసలు సంబంధం లేదు. అంటే జానీ మాస్టర్ వేధింపుల గురించి సుకుమార్ ని కలిశారంట ఈ బాధితురాలు. అవునా, మాకు తెలియదండి. కలిసిన తర్వాతే ఇప్పుడు పోలీసులు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తోంది. మరి ఇంకా మీరే చెప్పాలి. మరి ఎందుకనంటే ఇప్పుడు మాకేదైనా మా పరంగా ఇబ్బంది ఉంది అని అంటే ఫస్ట్ చెప్పాల్సింది మాకు. మీ పరంగా ఇట్లా ఇబ్బంది జరుగుతుంది అని మాకైతే ఎవరు వచ్చి చెప్పలేదు అసలు. మా దగ్గరికి ఎవరు రాలేదు. మీరు ఇలా చేస్తున్నారు, మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఎవరు మమ్మల్ని వచ్చి అడిగింది లేదు. మా ప్రమేయం లేకుండానే, మేము ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే మమ్మల్ని ఈ ఇష్యూలోకి లాగారు. రేపు ఇంకొకరికి ఇలానే జరగదని ఏంటి గ్యారంటీ? ఇలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదండి. కూడా ఇలాగా ఎప్పుడో జరిగింది అని ఫేక్ కేసులు పెట్టే వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు. ఓకే,
సుమలత గారు, ఇలా పరిస్థితి. సుమలత గారు మీ దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఫిలిం ఛాంబర్ లో అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారు, కొంత సమయం వెయిట్ చేస్తా ఉంటున్నారు, కానీ ఇక్కడ ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళారు, కస్టడీలోకి తీసుకొని జానీ మాస్టర్ని క్వశ్చన్ చేస్తున్నారు, మళ్ళీ బెయిల్ వస్తుందో అదో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు కూడా PS లో ఆమె మీద కంప్లైంట్ చేయొచ్చు కదా. అవును, ఇస్తాం కదండి, ఇస్తాం కదా. ఇప్పుడు ఏదైనా కూడా మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం, ఎందుకు చేయం? ఓకే, వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ మేము కూడా సబ్మిట్ చేస్తామండి. మాకు కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి, మాకు కూడా మనుషులు ఉన్నారు, చెప్తారు. ఏదైతే జెన్యున్ గా ఉన్నారో వాళ్ళే వచ్చి చెప్తారు. మేము క్రియేట్ చేసిన మనుషుల్లాగా ఎవరు రారు. ఏదైతే జెన్యున్ గా మాస్టర్ గురించి తెలుసో వాళ్ళే వస్తారు. మా దగ్గర కూడా ఉన్నాయి, అవి కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఓకే, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఒక పరీక్ష లాగా ఇది. ఒక పెద్ద ఫేమ్ వచ్చింది, నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. ఒక దిష్టి లాగా వచ్చింది ఇది. సో తొందరలోనే పోయి మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాను. బెయిల్ వస్తుందని నమ్మకం ఉందా మేడం మీకు? ఎందుకు రాదండి, వస్తుంది. ఎందుకు రాదు, వస్తుంది. ఓకే, ఎందుకంటే పోక్సో యాక్ట్ కూడా ఇందులో ఉంది కాబట్టి అది అడుగుతున్నా. ప్రూవ్ అవ్వాలి కదండి, దాని తగ్గట్టు కూడా ఉంటాయి. Yeah. ఏమండి, ఒకవేళ రానివ్వండి, రిజెక్ట్ అవ్వనివ్వండి, నిదానంగా అయినా కూడా నిజమైతే బయటికి వస్తుంది కదండి. ఏదైనా వేడిగా ఉన్నప్పుడు ఏం తెలియదండి, కొంచెం కూల్ అయితే అన్ని ఆటోమేటిక్ గా నిజాలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేశారు అనేది అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు జానీ మాస్టర్ని అరెస్ట్ అయిన తర్వాత మరొక కొత్త కేసు కూడా ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది, మీరు వినే ఉంటారు. యూట్యూబర్ హర్ష సాయి గురించి కూడా ఒక ఆమె కేసు పెట్టింది. నేను ఫ్యాషన్ అయిపోయింది, యూజ్ చేసుకున్న వాళ్ళు యూజ్ చేసుకుంటారు, వాళ్ళ అవసరాలు తీరినంత వరకు ఉంటారు. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా డిమాండ్ చేసి వాళ్ళ పనులు జరగకపోతే ఇలానే వచ్చి కంప్లైంట్లు పెడతారు. నిజంగా వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయరు? ఓకే, ఎందుకు క్వశ్చన్ చేయరు? ఇదే వాళ్ళ సైడ్ తప్పు ఉండి ఇప్పుడు మేము ఇప్పుడు ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఇదేనండి ప్రాబ్లం. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం కదా 4-5 సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్నా, నేను ఎందుకు పెట్టలేదు? ఓకే, ఇప్పుడు జానీ మాస్టర్, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నేను మాట్లాడి మేము ఎందుకు డిగ్రేడ్ అవ్వాలి? ఈ రోజు ఆ అమ్మాయి ఓపెన్ అయిపోయి అన్ని రాంగ్ కేసు పెట్టింది కాబట్టి ఈ రోజు నేను బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ నిజమైన వ్యక్తి ఆమె కాదు, నేను. ఎందుకనంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరుగుతుంది నేను. ఆ అమ్మాయి ఏదో సీక్రెట్ గా వచ్చి కంప్లైంట్ పెట్టేసి ఇంట్లో పోయి కూర్చుంటే సరిపోతుందా? ఓకే, ఫస్ట్ ఫేస్ చేయాలిగా. అంటే ఇంత సీరియస్ అలిగేషన్స్ చేస్తూ కేసు పెట్టడానికి గల ప్రధాన రీజన్ ఏంటి? ఓన్లీ అవకాశాలు పోగొడుతున్నారనేనా? ఆ అమ్మాయి అనుకున్న లైఫ్ ఆ అమ్మాయికి రాలేదండి. ఆ అమ్మాయి అనుకున్న లైఫ్ రాలేదు. ఆ అమ్మాయి ఎంజాయ్ చేయాలనుకున్న విధానం దొరకలేదు. ఒక ఫ్యామిలీని నాశనం చేసి, ఒక పిల్లల్ని దూరం చేసి దక్కించుకోవాలనుకున్న లైఫ్ ఎప్పుడైనా దేవుడు అలాంటి వాటికి సపోర్ట్ చేయడానికి. ఇది కూడా ఇప్పుడు వచ్చింది ఇది టెంపరవరీయే. దీని తర్వాత మళ్ళీ సేమ్ మాస్టర్ అలా అదే విధంగా కష్టపడతారు, అదే విధంగా మంచి పేరు సంపాదించుకుంటారు అంతే. ఓకేనా అండి? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సుమలత గారు. థ్యాంక్ యూ అండి.